బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఈ బిల్లు ఆమోదంకై కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఇటు అస్థిన కేంద్రంగా జంతర్ మంతర్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు అటు డిప్యూటీ సీఎంలు, అలాగే మంత్రులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఇలా బీసీకి సంబంధించిన నాయకులతో పాటు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలంటూ అటు అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి అలాగే కేంద్రానికి కూడా పంపించారు. అయితే కేంద్రం ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి తమ డిమాండ్ను వినిపించాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూపీఏ భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా బీసీ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ 42% బీసీలకు కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ 42% రిజర్వేషన్లను అమలుపరచాలని కూడా ఒక దృఢ సంకల్పంతో ఉందని చెప్పవచ్చు. దీని నేపథ్యంలోనే కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొద్దిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కల్పించాలి, బీజేపీపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ 42% రిజర్వేషన్ రానట్లయితే అటు కాంగ్రెస్ పార్టీ పరంగా కేటాయించే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాలో 42% బీసీలకు సీట్లు కేటాయించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్నాకు కూడా దిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 42% రిజర్వేషన్ల సంబంధించిన హడావిడి నెలకొన్నట్టు కూడా తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ధర్నా, మొన్నటి వరకు అటు ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ రిజర్వేషన్ల అంశంకై 72 గంటల పాటు నిరాహార దీక్షకు కూడా పూనుకుంది. కోర్టు ఆదేశాలతో 24 గంటల్లోనే దాన్ని వాయిదా వేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించిన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు, బీజేపీ నుంచి ఆమోదించేందుకు ఇటు ఈ రోజు అస్థినలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ అమలుకై కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో.